360 రోజులు వస్తుంది. దొడ్లో పెట్టుకుని కొంచెం నీళ్లు పోతే ఒకటే ఒక తులసి దళం స్వామి పాదాల పైన సమర్పిస్తే చాలు మన జన్మ ధన్యం అవటానికి. అందుకని ప్రధానమైనటువంటిది పుష్పానికి సౌరభం. సౌరభము లేని ఎట్టి పుష్పంబువోలే. వాసన లేని పువ్వు ఎందుకు పనికిరాదు. సుభాషితాల్లో కూడా వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురమ్ము భక్తి విశ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడు ఒక లిస్టు చెప్పారు. ఆ లిస్టులో మొట్టమొదట వాసన లేని పువ్వు నిందార్హంగా చెప్పారు. అలాగే కొడుకు గుణవంతుడైతే తండ్రికి ఎంత కీర్తి వస్తుందో కాకపోతే అంత అపకీర్తి వస్తుంది 2 అక్షరాలు పెంచుకొని. గండు కోయిల వెలియైన కానవోలే. కానకి అందం ఏమిటి అంటే కోకిల కూతలు ఇప్పుడు మెల్లిమెల్లిగా వినిపిస్తున్నాయి. ఇంకో 10 రోజులు పోతే ఇంకా బాగా వినిపిస్తాయి. ఈ గండు కోయిల అన్నాడు ఎందుకని అంటే ఆడ కోయిల కుయ్యదు, మగ కోయిలే కూస్తుంది. ఇది శాస్త్రబద్ధమైనటువంటి విషయం. ఆ విషయం తెలిసిన వాడు కనుక గండు కోయిల వెలియైన కాన, మధ్యలో ఆ కానంలో నుంచి కుహూరావాలు వినిపిస్తూ ఉండే అందం, ఆ కానలో ఎన్ని పూలున్నా ఎన్ని చెట్లున్నా ఎన్ని పక్షులున్నా ఈ మనోహరమైన కూత వినిపించకపోతే కానకి విలువ లేదు. అట్లాగే అవి 2 ఎలా వ్యర్థమో దమయంతితో చెలిమి లేని ఈ రాజుగారి అందం కూడా అంత వ్యర్థమైపోతుంది అని ప్రారంభించింది. ఇప్పుడు వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది, అమ్మో నేను ఇంత అందగాడిని, నా జీవితమే దమయంతి లేకపోతే వ్యర్థమైపోతుందని చెప్తున్నది. ఆ దమయంతి గుణాలు ఎంత గొప్పగా ఉంటాయి, రూపం ఎంత గొప్పగా ఉంటుంది అని బాగా వినటానికి ఉత్సుకతని చూపిస్తారు. అక్కడి నుంచి ఈవిడ మెల్లిగా ఈ హంస చెప్పటం మొదలు పెడుతున్నది. ఈ 2 మాటలకి ఆయన చాలా పొంగిపోయాడు. మనస్సులో పొంగిపోయి హంసతో మాట్లాడుతున్నాడు. అండజాధీశ నీ ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి. ఎప్పుడు కూడా ఒక స్థాయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఏమాత్రం తూకం తగ్గదు. ఎగతాళిలో తగ్గదు, తిట్టుకోవటంలో తగ్గదు, పొగుడుకోవటంలోనూ తగ్గదు. దేనికైనా స్థాయి ఉండాలి. ఇద్దరు బాగా పోట్లాడగలిగిన వాళ్ళు జుట్టు పట్టుకుని అసలు వాళ్ళు కొట్టుకునే తీరు వేరుగా ఉంటుంది. ఒకళ్ళు మెతక వాళ్ళై ఒక్కళ్ళే కొంచెం గట్టి వాళ్ళైతే ఉండే తీరు వేరుగా ఉంటుంది. ఎట్లా ఆవిడ మొదలుపెట్టిందో ఫలానాది లేకపోతే ఫలానాది వ్యర్థమైపోతుంది అని ఆ హంస మొదలుపెట్టిందో ఈయన కూడా అండజాధీశ నీ ఆకార రేఖతో తులతూగలేవు వస్తువులు జగతి. అండజ అధీశ, నిజంగా అండజములు అంటే పక్షులు, పక్షులకు అధిపతి అయినవాడు గరుత్మంతుడు. కానీ ఈయన ఈ హంసని ప్రశంసించేటప్పుడు అసలు నీవు పక్షి కులానికే అధిపతివి, నీ ఆకార రేఖ. ఇందాక దమయంతి స్వరూపం చెప్పింది, ఆవిడ స్వరూపం చెప్పల, దమయంతితో నీ ఉంటే బాగుంటుంది నీ జీవితం అంది. ఈయన ఈ పక్షి ఆకారంలో ఒక రేఖా మాత్రంతో ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు సాటిరాదు. అంత అద్భుతంగా ప్రశంసిస్తున్నాడు. నీడోద్భవ శ్రేష్ఠ నీదు సౌశీల్యంబు పలుకుల కందంగ కొలది కాదు. నీడోద్భవము, నీడం అంటే గూడు, ఆ గూడులో ఉండేది పుట్టేది. గూడు కట్టిన తర్వాతనే పిల్లల్ని పెడతాయి పక్షులు. ఆ నీడ అంటే గూటిలో పెరిగేటటువంటిది. ఈ పక్షి యొక్క సౌశీల్యము మాటలకు అందనంత సౌశీల్యం కలిగింది. పక్షి జన్మ ఎంత గొప్పదండి. ఈ పక్షి అదృష్టం ఎంత గొప్పది. నలమహారాజు ఇప్పటివాడ, కృతయుగం వాడు, అటువంటి రాజు లేడు అని భారతం చాటి చెబితే ఈ ప్రబంధం పక్కన పెట్టండి. కవిగారు ఏదో అతిశయోక్తులు రాశారు అనుకుంటాం కనుక పక్కన పెట్టమంటున్నా. భారతం యథాతథంగా ఉంది. భారతంలోనే ఈ పక్షి వైభవం చాటి చెప్పి అటువంటి పక్షిని ఒక రాజు పొగుడుతున్నాడు అంటే ఆ పక్షి ఎంత గొప్పది. పలుకుల కందంగ కొలది కాదు, మాటలలో చెప్పలేనంత సౌశీల్యం. ఈ గుణాలు మానవులకే కాదు ప్రతి జాతికి అన్వయిస్తాయి. పక్షుల్లో కూడా కొన్ని దుర్మార్గమైన ఉంటాయి పుట్టుకతో.
అవి అందరినీ పొడవటం, తెచ్చుకున్నటువంటి వస్తువుల్ని చిందరవందర చేయటం, లేదా ముక్కున ఖర్చుకుపోవటం, తిన్నంత తిని కాళ్ళతో చెదురుమదురు చేయటం, ఇటువంటి చేష్టలు కొన్ని పక్షులు చేస్తాయి. కొన్ని పక్షులు పాపం అటు జోలికి రావు కనుక వాటిల్లో కూడా మంచి చెడు. మనకి రామాయణంలో కాకాసురుడు అంటారు, అందుకే రాక్షస ఆవేశం జరిగింది కనుక అసురుడు అనే పేరుతో పిలుస్తున్నారు. అందుకని ఈయన చెప్తున్నాడు, పక్షులలో సౌశీల్యం అంటూ ఉంటే అది ఈ పక్షికే ఉంది. ఈ పక్షికి ఉన్నటువంటి సౌశీల్యాన్ని మాటలలో చెప్పలేనటువంటిది, అంత గొప్పది.